హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్లోని చంబా డిస్ట్రిక్ట్లో చంబా అనే ఊర్లో ఉన్నామండి. ఈ ఊర్లో మనం అనేక వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయాలను చూడొచ్చండి. వాటిలో ఒక దేవాలయం చాముండా దేవి దేవాలయం. పదండి ఆ దేవాలయం ఎలా ఉందో చూసొద్దాం. ఇది చంబా బస్ స్టాండ్ నుండి దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇదేనండి ఆ మందిరం. ఇక్కడ హిందీలో రాసి ఉంది, మందిర్ శ్రీ చాముండా మాత చంబా పరిసర మే స్వాగత్ హై. పదండి ఒకసారి ఈ ఆలయంలోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఈ ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయండి. ఒకటి మొదటి నుండి ఒక ద్వారము, ఇంకొకటి కోవిల యొక్క వెనక వైపు నుండి ఇంకొక ద్వారం అండి. మనం కోవిల 2వ ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే మనము ఈ రోడ్డు మీద వచ్చామండి. అంటే ముందు మెట్ల మీద కాకుండా వెనకనున్న రోడ్డు మార్గం ద్వారా టెంపుల్కి చేరుకున్నాం కాబట్టి మనము ఈ వెనకనున్న ద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉందండి ఈ టెంపుల్. ఈ ఆలయం చుట్టూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. చాలా సైలెంట్గా ఉంటుంది ఇదంతా. ఈ ఆలయంలో మనకి మెయిన్ టెంపుల్తో పాటు ఒక శివుని యొక్క ఆలయాన్ని కూడా చూడొచ్చండి. ముందుగా చెప్పినట్లు ఇప్పుడు మనం టెంపుల్ యొక్క వెనక భాగంలో ఉన్నామండి. ఈ టెంపుల్ని 1762వ సంవత్సరంలో రాజా ఉమేద్ సింగ్ నిర్మించారండి. చంబాపట్నం నుండి రోడ్డు మార్గం ద్వారా కాకుండా 378 మెట్ల మార్గాన్ని ఉపయోగించుకొని కానీ మనం ఈ టెంపుల్కి వచ్చినట్లయితే ఇక్కడికి వస్తామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ముందు భాగం. పదండి మొదటగా మనం వెనక భాగంలో ఉన్న శివుడిని దర్శించుకుని తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం. ముందు మనం శివుని టెంపుల్కి వెళ్దాం పదండి. మీరు చంబాలో చాలా పురాతన ఆలయాల్లో ఇటువంటి గొడుగు వంటి ఆకారాన్ని చూడొచ్చండి ఆలయం మీద. ఎందుకంటే అక్కడ మంచు కురిసినప్పుడు ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఇటువంటి నిర్మాణ శైలిని ఇక్కడ యూజ్ చేసేవారు. ధూప దీపాలతో కలకలాడుతున్నటువంటి శివలింగాన్ని ఇక్కడ చూడొచ్చండి. హరహర మహాదేవ శంభో శంకర. పదండి ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ టెంపుల్లోకి ప్రవేశిద్దాం. ఈ ఆలయం వచ్చేసి కాళీమాతకి అంకితం చేయబడిన ఆలయం అండి. ఇది చండాముండా అనే రాక్షసుల్ని కాళీమాత సంహరించిన తర్వాత ఆవిడ ఇక్కడ కొలువై ఉన్నారని చెప్తారు. ఈ ఆలయం చంబాపట్నానికి ఆపోజిట్లో ఉన్న షా మదర్ అనే కొండల మీద నిర్మించబడి ఉందండి. ఇక్కడ నుండి చంబాపట్నం చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. పదండి ఇంకా ఆలయంలోకి వెళ్దాం. ఇదేనండి లోపల ఆలయం. ఇది చెక్కతో నిర్మించబడిన ఆలయం అండి. ఈ చంబాలో ఉన్న ఏకైక చెక్కతో నిర్మించబడిన ఆలయం అండి ఇది. ఇక్కడ మీరు చాలా గుడి గంటలను చూస్తున్నారు కదండి. ఇక్కడ భక్తులు ఈ గుడి గంటలను సమర్పించి దేవికి వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటారండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, అనేక గుడి గంటలు భక్తులు సమర్పించినవి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పేసి. ఈ ఆలయంలో మనం అనేకమైన అద్భుత చెక్కతో చెక్కబడిన శిల్పాలు చూడొచ్చండి. ఇందులో చాలా శిల్పాలు ఉన్నాయండి. మొత్తం అంతా ఈ పైన రూఫ్ మీద చెక్కబడి ఉన్నాయి ఈ శిల్పాలన్నీ. ఈ ఆలయంలో చాముండామాతగా పిలువబడే కాళీమాత విగ్రహం అండి. జై భవానీ. చాముండామాత అందరినీ చల్లగా చూసుకోవాలని కోరుకుందామండి. ఇదండి చాముండామాత ఆలయం గురించి. ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో దయచేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.